మీ అందరికీ కూడా దేవుని ప్రేమను గూర్చిన మాటలను తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఒక మాట ఈ రీతిగా సెలవిస్తా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని. ప్రాముఖ్యంగా మనం ఇందులో గమనించవలసిన విషయము, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనంటే లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి ఎటువంటి భేదాలు లేవండి. అందుకే ఆయన పంపించేటువంటి వర్షము కూడా ప్రతి ఒక్కరి మీద సమానంగా కురుస్తుంది. ఆయన చూపించే ప్రేమకి ఎటువంటి తారతమ్యాలు లేవు. ఆయన సూర్యకాంతిని నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద, అందరి మీద కూడా తన సూర్యకాంతిని ఆయన ఉదయింపజేస్తా ఉన్నాడు. దేవుని ప్రేమలో ఎటువంటి మార్పు కూడా లేదు. ఆయన పక్షపాతి కాడు. తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని సమానంగా ప్రేమిస్తారో, తమ ప్రేమని ఎలాగైతే సమానంగా పంచుతారో, దేవుడు కూడా తన ప్రేమని అందరికీ సమానంగా పంచాడు. అందుకే చూడండి, మరి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, చెట్లని, జంతువుల్ని, పక్షుల్ని, ఇలా ప్రతి ఒక్కటిని కూడా మరి మానవాళి ఆవిర్భవించక మునిపే మరి దేవుడు సిద్ధపరిచాడు. బైబిల్ సెలవిస్తా ఉన్నది, 5 రోజుల్లో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు 6వ రోజున తన పోలికలో, తన స్వరూపములో మానవుణ్ణి కలుగు చేశాడండి. అంటే మానవుడు కలుగు చేయబడక మునిపే మానవుడికి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. తినడానికి ఆహారాన్ని, తాగడానికి నీటిని, పీల్చడానికి గాలిని, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మానవుడు ఈ లోకములో జీవించడానికి అనువుగా సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు ఆ దేవుడు. ఈ లోకములో దేనికి కూడా తన పోలికని దేవుడు ఇవ్వలేదు, కానీ మానవుడికి మాత్రము తన పోలికని, తన స్వరూపాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా మరి చెట్టుకి కానీ, జంతువులకి కానీ, పక్షులకి కానీ, మరి ఈ సృష్టిలో దేనికి లేనటువంటి ఆత్మ అనే దానిని మానవుడికి దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక మరి ఆ యొక్క ఆత్మని మానవునిలో దేవుడు ఉంచాడు. అందుకే మానవుడు ప్రత్యేకమైన వాడు. ఈ లోకములో జంతువులు ఎలా తిరిగినా ఎవరు అడగరు, పక్షులు ఎలా తిరిగినా ఎవరు అడగరు, ఈ సృష్టిలో ఏది ఎలా జీవించినా ఎవరు అడగరు. కానీ ఒక మానవుడు తప్పు చేస్తే నువ్వెందుకు తప్పు చేశావని ప్రతి ఒక్కరు అడుగుతారు. ఎందుకంటే మానవుడికి మనస్సాక్షి అనేది ఉంటుంది. మరి తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని ప్రతి మానవుడు కలిగి ఉన్నాడు. మరి దేవుడి మాట వినాలా, తన సొంత మాట వినాలా అనేది మానవుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఈనాడు చూడండి, ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని యొక్క మాటకి లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. తనకు నచ్చిన త్రోవలో నడుస్తా ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉన్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతున్నారని. అవునండి, దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం వల్ల పాపం అనే ఆ యొక్క గొప్ప నష్టాన్ని మానవుడు కలిగి ఉన్నాడు. అది ఏ నష్టాన్ని ఇస్తుంది అని అంటే, దేవుడి నుంచి మానవుడిని దూరం చేస్తుంది. ఆ పాపం అనే మురికి చేత మరి ప్రతి మానవుడు కూడా పరలోకానికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. దేవుని మహిమను పోగొట్టుకొని జీవిస్తా ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న మానవుడు ఆ పాపము ద్వారా అనారోగ్యాన్ని, ఆ పాపము ద్వారా శాంతి సమాధానం లేని జీవితాన్ని, ఆ పాపము ద్వారా కుటుంబంలో కలహాల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే అది మానవుడికి తీవ్రమైన నష్టాన్ని కలుగు చేస్తా ఉన్నదండి. కాబట్టి ప్రతి మానవుడు కూడా శాంతి సమాధానము లేక జీవిస్తా ఉన్నప్పుడు, చీకటిలో ఉంటా ఉన్నప్పుడు, ఆ దేవుడే 2025 సంవత్సరాల క్రితము శరీరాన్ని ధరించుకొని కన్యకైన మరియ గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. మానవులను రక్షించడానికి, మానవులను కాపాడడానికి, మానవులను స్వస్థపరచడానికి, మానవుడికి శాంతి సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు అనేక
అనేక మంది రోగులను బాగు చేశాడు, అనేక మంది కుష్ఠరోగులను బాగు చేశాడు, అనేక మంది దురాత్మలతో పట్టిన వారికి విడుదలనిచ్చాడు, అనేక మంది పక్షవాతము గల వారిని ఆయన బాగు చేశాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అనంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక నుంచి పాపము చేయకుము అని యేసు ప్రభువారు మానవులకి సెలవిచ్చారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా మరి శాంతి సమాధానము లేక అనేక రకాల బంధకాల్లో ఉన్నారు గనక ఆ బంధకాల నుంచి విడిపించి తనకున్నటువంటి శక్తిని లోకానికి కనపరిచాడండి. యేసు ప్రభువారు సెలవిచ్చినటువంటి మాట, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనస్సు పొందండి అని మానవాళికి పిలుపునిచ్చాడు యేసుక్రీస్తు వారు. ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనస్సు పొందాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, అప్పుడే పరలోక రాజ్యానికి చేరుకోగలమని యేసు ప్రభువారు సెలవిచ్చారు. మరి మానవులకి చెప్పడం మాత్రమే కాదు కానీ యేసు ప్రభువారు చేసిన గొప్ప కార్యం ఏంటి అనంటే, ప్రతి మానవుడు చేసినటువంటి తప్పులకి, ప్రతి మానవుడు చేసినటువంటి పాపపు కార్యాలకి యేసు ప్రభువారు శిక్ష అనుభవించారు. 33.5 సంవత్సరములు కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కలువరి శిలువలో 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడ్డాడు. యేసు ప్రభు ఎక్కడ తప్పు చేయలేదు. నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని లోకానికి సవాలు విసిరిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. అటువంటి పాపము లేని, దోషము లేని, శాపము లేని పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆయన కలువరి శిలువలో శిక్ష అనుభవించాడు. మనము చేతులతో చేసిన తప్పిదాలకై ఆయన తన చేతుల్లో మేకులు దించుకున్నాడు. మనము నడిచిన తప్పుడు నడతలకై ఆయన తన కాళ్లలో మేకులు దించుకున్నాడు. మనము శరీరముతో చేసిన అపవిత్రమైన కార్యములకై ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టించుకున్నాడు. మన చెడు తలంపులకు, చెడు ఆలోచనలకు తన తల మీద ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఎందుకంటే నీవు, నేను ఆ పాపము ద్వారా నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆ పాపమునకు వచ్చే శిక్ష తాను భరించాడు. మన కొరకై ఆయన శిక్ష అనుభవించాడు. ఎంత గొప్ప ప్రేమ అండి యేసు ప్రభువారు చూపించింది. నా పట్ల నీకున్న ప్రేమ ఎంత గొప్పది అని యేసు ప్రభువారిని అడిగితే, నీ కొరకు మరణించేంత గొప్పది అని యేసు ప్రభువారు సమాధానం ఇచ్చారు. మాటలతో చెప్పడం మాత్రమే కాదు, ఆయన కలువరి శిలువలో ఆయన రిక్తుడిగా మారిపోయాడండి. వచ్చింది మన కోసమే, ఆ కలువరి శిలువలో శిక్ష అనుభవించింది మన కోసమే. మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3 రోజుల తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచాడండి యేసయ్య. ఆయన నేటికి సజీవుడు, ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు, కష్టాల్లో ఉన్నాను ప్రభువా అంటే సహాయము చేసే దేవుడు, నిత్య జీవము కావాలి యేసయ్య అంటే ఉచితముగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ప్రభు ఆ యేసుక్రీస్తు వారండి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు అనేక మందికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన పరలోకానికి తిరిగి వెళుతూ ఒక మాట శిష్యులకు చెప్పాడు. ఏంటి అనంటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ శుభవార్త చెప్పండి. నేను మానవులందరి కొరకై నేను శిక్ష అనుభవించాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నా ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి నేను రక్షణను దయచేస్తాను. కాబట్టి మీరు శుభవార్త చెప్పండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని యేసు ప్రభువారు సెలవిచ్చారండి. అవునండి, మనం చేసిన పాపముల కొరకై మనము నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించాలి. కానీ యేసు ప్రభువారు మన కొరకు శిక్ష అనుభవించారు గనక మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములకు క్షమాపణ పొందుకొని మనం నరకము నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. మరి ఈ సువార్తను మీకు తెలియజేయడానికి కారణం, ఈ సువార్త మీరు విని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిసము తీసుకుని మీ పాపములు కడిగి వేసుకుని ఆయన ద్వారా మీరు పరలోకానికి చేరాలని మేమింత ప్రయాసపడుతూ మీకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాం. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకానికి ఇంకొక మార్గము లేదని యేసు ప్రభు వారు సెలవిచ్చారండి. మనల్ని ప్రేమించింది ఆయనే, మన సృష్టికర్త ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది ఆయనే, మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా ఆయనే. ఆయన రక్తం మాత్రమే మనల్ని కడగగలదు. ఆయన రక్తం మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలదు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చబడగలము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ సెలవిస్తా ఉన్నది రోమా 10:9,
అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని. కాబట్టి నీవు గొప్ప గొప్ప ప్రయాసలు చేయవలసిన అవసరం లేదు. నీవు గొప్ప గొప్ప ప్రయాణాలు చేయవలసిన అవసరం లేదు. నీ బంగారము నీ వెండి దేవునికి అక్కరలేదు. నీ హృదయాన్ని ఆయనకిస్తే, నీ హృదయంలో ఆయనకి చోటిస్తే, యేసు ప్రభే నిజ దేవుడని రక్షకుడని నీ నోటితో ఒప్పుకుంటే, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమునందు నీ విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు. దేవుడు నీకు ఉచితంగా ఈ రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి పొందుకోవాలో పొందుకోకూడదో నీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేడే ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుకోండి. అటు కృప దేవాతి దేవుడు మీకును మీ కుటుంబాలకు దయచేయునుగాక. ఆమేన్.